జన్మ రాశిలోనే రాహు సంచారం ఉంది కాబట్టి మాయ ఉన్నది మీకు. ఇప్పుడు మీరు మాయలో పడకూడదు. మీకు ఎవరు ఏ విషయాలు చెప్పినా అంత తొందరగా నమ్మకూడదు. నమ్మితే మోసపోతారు. అలాగే మీరు మోసాలకు ప్రయత్నిస్తే ఇబ్బందుల పాలవుతారు. రాహు అంటే మాయ. మనము లోను కాకూడదు, మనము చేయకూడదు. ఛాయ అన్నమాట. ఛాయ, మాయ. మనల్ని ప్రభావితం చేసేవాళ్ళు ఉంటారు, మనం ప్రభావితం చేసి మాయ చేయాలని చూడటం. కాబట్టి జన్మ రాశిలో రాహు సంచారం జరుగుతుంటే ఇట్లా. కాబట్టి మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు మీకు లాభం వచ్చుద్ది, మీకు బాగుంటుంది, ఇట్లా ఉన్నాయన్నీ నమ్మవాకండి. అలాగే మీరు వేరే వాళ్ళని మోసం చేయడానికి కూడా ప్రయత్నించకండి. మీరే ఇబ్బందుల పాలవుతారు. అది రాహువు. అలాగే సప్తమ స్థానంలో కేతువు ఉండటం భాగస్వామ్యం. భర్త అయితే భార్యకి, భార్య